ఎన్నికల్లో ఓటమితో పవర్ పోయింది. ఫ్యాన్ రెక్కలు విరిచేశారు ఏపీ ఓటర్లు. 11 సీట్లు రావడంతో విపక్ష హోదా కూడా లేకుండా పోయింది. టోటల్గా పరువు మొత్తం పోయింది. ఇప్పుడు చెల్లెలి రూపంలో వచ్చిన వారసత్వం వార్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా చెల్లి అన్నను మామూలుగా ఉతకలేదు. బాబోయ్, రాజకీయ వ్యభిచారం మానుకో అంటూ వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఆమె పోరు నెక్స్ట్ లెవెల్కు చేరినట్లే కనిపిస్తోంది. తోడబుట్టిన చెల్లె ఇంతలా వ్యతిరేకిస్తుంటే ఇక ప్రజల్లో పూర్తిగా ఆయనపై నమ్మకం పోవడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది. షర్మిల ఒకప్పుడు అన్న వదిలిన బాణం. ఇప్పుడు ఆ అన్నకే బాణంలా గుచ్చుకుంటున్నారు. 2014లో జగన్ కోసం, వైసీపీ కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు షర్మిల. ఆ తర్వాత 2019లో కూడా అన్న కోసం మరోసారి కొంగు బిగించి ఎన్నికల రణరంగంలోకి దూకారు. ఆ తర్వాత జగన్తో షర్మిలకు గ్యాప్ వచ్చింది. ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజకీయాల లక్ష్యాలు, గమ్యాల్లో కూడా తేడా వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టిన షర్మిల మరోసారి పాదయాత్ర చేశారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్దిగా ముందుగానే అక్కడ కొట్టు కట్టేశారు షర్మిల. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అలా ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన షర్మిల ఏకంగా అన్న జగన్ పైనే విమర్శల బాణాలు సంధించడం మొదలుపెట్టారు. జగన్కు కంట్లో నలుసుగా మారారు. ఇంటి వ్యక్తి శత్రువుగా మారితే ఆ బాధలు ఇంతింత కాదయా అనే లెవెల్లో జగన్ను ఇబ్బందులు పెట్టారు. అన్న వదిలిన బాణం చివరకు అన్నకే గుచ్చుకుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్లుగా తాజాగా వేరే లెవెల్లో అన్నను ఉతికి ఆరేశారు షర్మిల. ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది? మీ పార్టీకి ఒక అజెండా, ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా? మీరు కూటమిలోనే ఉన్నారు. ఈ రోజు మీకు అర్థమవుతుందో లేదో గానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది. ఈ రోజు బీజేపీలో ఒక తెలుగుదేశం, ఒక జనసేన మాత్రమే లేదు. కూటమిలో బీజేపీతో పాటు వైసీపీ కూడా ఉంది. కూటమిలో అఫీషియల్ గా వైసీపీ కూడా చేరిపోయింది. మరి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీకు దమ్ముంటే అవును మేం బీజేపీకి తోక పార్టీయే, తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి. లేదు, ఒప్పుకోలేను, నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చబొట్టు వేయించుకోండి. అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చెయ్యెత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది. అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది, కనీసం వాళ్ళు ఎవరికీ ఓటేయకుండా అబ్స్టైన్ అయినా అయ్యారు. ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు. చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ హడలిపోయేలా, వైఎస్ వారసత్వాన్ని లాగేసుకునేలా షర్మిల కామెంట్స్ చేశారు. సూటిగా చెప్పాలంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి వైఎస్ షర్మిల కూడా ఒక కారణమని చెప్పవచ్చు. వైసీపీ ఓడిన తర్వాత కూడా జగన్ను షర్మిల టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి రాజకీయాల కంటే వ్యక్తిగత, కుటుంబ వైరం ఎక్కువ కారణమని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఇప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయ ప్రవేశం తెరపైకి వస్తుండడం వైసీపీకి మింగుడు పడడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా చేరనున్నారని సమాచారం. షర్మిల కూడా తప్పకుండా తన కొడుకు రాజకీయాల్లోకి వస్తారని, రాజారెడ్డిని ఆశీర్వదించాలని కోరుతున్నారు. రాజారెడ్డి పేరును తన మనవడికి పెట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే ఇప్పుడు అదే రాజారెడ్డి రాజకీయాల్లోకి రావడం, తమకు వ్యతిరేకంగా నిలబడ్డాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించడం ప్రారంభించారు వైసీపీ నేతలు. కొద్ది రోజుల క్రితం తల్లి షర్మిల వెనుక కనిపించారు రాజారెడ్డి. అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడంతో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం ప్రారంభమైంది. అదే సమయంలో రాజారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్న రాజారెడ్డిని ఆదరించాలని షర్మిల కోరడంతో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. ఇప్పుడు ఎదురుదాడి చేయడం ప్రారంభించాయి. షర్మిల కొడుకు రాజశేఖర్ రెడ్డికి వారసుడు ఎలా అవుతాడని ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని జనాలు ఆదరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. షర్మిలతో పాటు రాజారెడ్డితో తమకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అందుకే ముప్పేట ఎదురుదాడి చేస్తున్నారు. దీనిపై షర్మిల గట్టిగానే రియాక్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను జగన్ను ఉతికి ఆరేశారు. రాజారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే వైసీపీ ఆందోళన పడుతుందంటూ ఫైర్ అయ్యారు షర్మిల. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా నిజాన్ని మార్చలేరు అంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు. నా కొడుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు, ఇందులో మరొక మాటకు తావులేదు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చెప్తే తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తెచ్చారని అంటున్నారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఎందుకిచ్చారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాడని, కానీ ఇప్పుడు అదే బీజేపీతో జత కట్టడం పట్ల జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ వ్యభిచారం మానుకోవాలంటూ హితవు పలికారు. అంతేకాకుండా వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్ ఆరోపించారు. అదే రిలయన్స్కు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు కేటాయించారని, మోడీ కోసం గంగవరం పోర్టును కూడా నిర్మించారని సంచలన ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా అన్నపై షర్మిల ఇంతలా ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. అంతేకాదు, అటు షర్మిలపై యథావిధిగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ఫేక్ అకౌంట్లతో బూతులు కూడా తిడుతూ రెచ్చిపోతున్నారు. మరి రాజారెడ్డి చుట్టూ ఇలా రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో మున్ముందు అన్నపై చెల్లెలి పోరాటం ఎలా ఉంటుందో, రాజారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక మేనమామని ఉతికి ఆరేస్తారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.